చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో అటవీ సమీప గ్రామాల ప్రజలకు ఏనుగులు 2 రోజులుగా కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట పొలాల్లోకి చొరబడి ధ్వంసం చేస్తున్నాయి. కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి కుప్పం మండలం మిట్టపల్లి సరిహద్దుల్లో ఓ మామిడి తోటలో 2 ఏనుగులు తిష్టవేశాయి. దీంతో అటవీ శాఖ అధికారులు వాటిని క్రాకర్స్ సాయంతో కేజీఎఫ్ ప్రాంతంలోకి మళ్లిస్తున్నారు. కుప్పం మండలంలో ఏనుగుల బీభత్సానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మండలం ఊర్ల ఓబనపల్లిలో 2 ఏనుగులు స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఏనుగులు ఊర్లపైకి రావడంతో వాటిని ట్రాకర్స్ సహాయంతో దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కుప్పం మండలం ఊర్ల ఓబనపల్లి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి మామిడి తోటలో ప్రస్తుతం 2 ఏనుగులు మంద అనేది అక్కడ ఉంది. ప్రస్తుతం వాటిని ట్రాకర్స్ సహాయంతో అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జయశంకర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటుంటే ఎప్పటి నుంచి ఏనుగులు హడావిడి చేస్తున్నాయి? రాత్రి నుంచి కూడా మీరు వాటిని ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాయి? 2 ఏనుగులు నిన్న మిట్టపల్లి నాయనూరు ఆ విలేజ్ల నుంచి ఆ పక్క పంట పొలాల నుంచి వస్తుంది. మా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము దాదాపు 3 బేస్ క్యాంపులు ఉన్నాయి ఇక్కడ అందుబాటులో. మొత్తం 5 బేస్ క్యాంపుల్లో స్టాఫ్ అందరూ రమ్మని చెప్పేసి రాత్రి నుంచి డ్రైవ్ చేస్తూ రాత్రి ఈ పొలాల కల్లా వచ్చి నైట్ అంతా కూడా మా వాళ్ళు ఉన్నారు. ఆ గుట్ట కింద ఉండిపోయినాయి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ యథాప్రకారము అన్నీ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ ఎలిఫెంట్ ట్రాకర్స్ బేస్ క్యాంపు బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఎవరికి హాని కలగకుండా డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే గుట్ట మీద ఊర్ల ఓబులపల్లి గుట్ట మీద మామిడి చెట్టు టేక్ చెట్టు కింద ఉన్నాయి. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇవి బాగా అలసిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని మేము కొంచెం తర్వాత డ్రైవ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే చూస్తున్నాగానే అందరూ చుట్టుపక్కల అదే ఈ గుట్ట కింద ఉన్నారు. జనాలంతా కూడా ఎట్టకేళ్లకు దాన్ని సురక్షితంగా అడవిలోకి డ్రైవ్ చేయాలనేసి ప్రయత్నిస్తున్నామండి. ఓవరాల్గా ఈ ప్రాంతంలో కుప్పం నియోజకవర్గంలో ఇటీవల ఎలిఫెంట్ సెన్సస్ అనేది నిర్వహించారు. కుప్పం కౌండిన్య అటవీ ప్రాంతంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి? ప్రస్తుతం ఇవి ఎక్కడి నుంచి వచ్చున్నాయి? ఇవి ప్రస్తుతము మనకు కర్ణాటక బార్డర్ కేజీఎఫ్ నుంచి ఇట్లా మైగ్రేట్ అయ్యి రావడం జరిగింది. మనం ప్రస్తుతం కుప్పం ఏరియాలో దాదాపు 27-35 దాకా ఉంటుందన్నమాట. అవి కూడా అక్కడక్కడక్కడ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. మనం మొన్న లెక్కల్లో చూసినప్పుడు కూడా చాలానే ఉన్నాయి. ఇంకా మేము ట్రేస్ అవుట్ చేస్తున్నాము. వాటిని ఎక్కడ కానీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ప్రజలకు కానీ రైతు పంటలకు కానీ నష్టం కలగకుండా అందుబాటులో ఉండి డ్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుతం ఇది కూడా ఇప్పుడు బార్డర్ దాటించేదానికి ప్రయత్నిస్తున్నాము. అడవిలోకల్లా డ్రైవ్ చేస్తున్నామండి. ప్రస్తుతం మిట్టపల్లి ప్రాంతం నుంచి ఇటు ఉన్నటువంటి మన కుప్పం మండలంలో ఊర్ల ఓబనపల్లి మామిడి తోటలో మనం ఉన్నటువంటి చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే 2 ఏనుగులు కూడా స్పాట్ అయి ఉన్నాయి. వాటిని ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి ఎలిఫెంట్ ట్రాకర్స్ సహాయంతో తిరిగి వాటిల్ని దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలోకి డ్రైవ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు ఎఫ్ఆర్ఓ జయశంకర్ సార్. క్షేత్రస్థాయిలో ఈ యొక్క ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇటు పంటకు నష్టం లేకుండా, ఇటు ఏదైతే ఆవులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టడం. ఒకవేళ పంట నష్టం జరిగినా, ఆవుకి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజల కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం మండలం ఊర్ల ఓబనపల్లి గ్రామం నుంచి.